హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఇరాన్ వార్ అప్డేట్. ఇరాన్ కి యుఎస్ కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అసలు ఏం జరుగుతున్నది, కరెంట్ స్టేటస్ ఏంటి, బయట కనిపిస్తున్న హెడ్లైన్స్ ఏంటి, దాని బిహైండ్ జరుగుతున్న స్ట్రాటజీలు ఏంటి, ఇవన్నీ కొంచెం బ్రాడ్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అగైన్ మీకు అప్ టు డేట్ న్యూస్ కావాలి అంటే ట్విట్టర్ ఆర్ ఆన్లైన్ లో చెక్ చేయాలి. ఇక్కడ మనం హిస్టారికల్ కాంటెక్స్ట్, స్ట్రాటజీ ఇవి కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాము. అగైన్ నేను జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ కాదు, హిస్టరీ కొంచెం నాకు అవగాహన ఉన్నది. సో హిస్టరీ బేసిస్ మీద ఇప్పుడేం జరుగుతుంది అని మీకు కాంటెక్స్ట్ లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ ఇరాన్ అప్డేట్ లో కూడా అదే చేసినాను, ఈ ఇరాన్ అప్డేట్ లో కూడా అదే చేస్తాను. సో ఇప్పుడు చాలా మంది చాలా వీడియోల్లో కాంక్రీట్ పొజిషన్స్ తీసుకుంటున్నారు. అంటే ఇది జరిగిపోయింది, యుద్ధం అయిపోయింది, అమెరికా గెలిచేసింది, ఇరాన్ గెలిచేసింది. సో బేసికలీ అవన్నీ కూడా ఇప్పటికి మనకు అంత క్లియర్ గా లేదు. డేటా అనేది క్లియర్ గా ఎస్కలేషన్ అనేది అయితే జరుగుతున్నది. డే టు డే పొజిషన్స్ మారిపోతున్నాయి, డే టు డే పాలిటిక్స్ మారిపోతున్నది. సో కాంక్రీట్ గా వీళ్ళు గెలుస్తున్నారు, వీళ్ళు గెలుస్తలేరు అని చెప్పే పొజిషన్ లో మనం లేము ఈ రోజు. సో అలాంటి హార్డ్ కాంక్రీట్ పొజిషన్స్ తీసుకోకుండా ఏం జరుగుతున్నది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో బేసికలీ ఎక్స్పర్ట్స్, మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం నేను చాలా వీడియోలు చూసినాను, చాలా చదివినాను ఈ టాపిక్ పైన. అగే నేను ఎక్స్పర్ట్ కాదు, బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ మొత్తంలో అమెరికా అనేది ఎస్కలేషన్ ట్రాప్ లో స్టక్ అయిపోయింది అని. అగే దీని వెనకాల కూడా ఒక డీప్ స్టేట్ స్ట్రాటజీ ఉంది, అది మనం త్రూ అవుట్ ద వీడియోలో కవర్ చేద్దాము. బట్ ఎస్కలేషన్ ట్రాప్ బేసికలీ ఎస్కలేషన్ ల్యాడర్ అనేది యుద్ధంలో ఉంటది. అంటే స్టేజ్ బై స్టేజ్ అటాక్ పెంచుకుంటూ పోవడం, అండ్ ఎవరైతే ఎస్కలేషన్ చేసుకుంటూ వస్తారో జనరలీ వాళ్ళు ఇన్ఛార్జ్ ఉన్నట్టు యుద్ధంలో వాళ్ళు గెలుస్తున్నట్టు. సో ఇప్పుడు మనం ఈ యుద్ధాన్ని చూసుకుంటే February 28 రోజు స్టార్ట్ అయింది, అండ్ ఈ యుద్ధం స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా. డే 1 దన్న బాంబులు వేసింది అమెరికా, అండ్ ఆబ్వియస్లీ డే 1 సుప్రీం లీడర్ అయతొల్లాని చంపేసారు, అండ్ టాప్ ఇరానియన్ లీడర్షిప్ నందరినీ తీసేసారు. సో ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ యొక్క స్టేటెడ్ అజెండా ఉండేనో రెజీమ్ చేంజ్, అది సక్సెస్ఫుల్ అన్నట్టుగా ఈ రోజుకి ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ లెవెల్ టెక్నికలీ అమెరికా దృష్టికోణంలో మనం చూసుకున్నప్పుడు అమెరికా గెలిచినట్టు. సో స్టేజ్ 1 అమెరికా గెలిచింది టెక్నికలీ, ఆర్ అమెరికా క్లెయిమ్ చేస్తున్న విధంగా. దీన్ని టాక్టికల్ సక్సెస్ అని కూడా అంటారు. టాక్టికల్, ఇక్కడ మనం రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి టాక్టికల్, రెండు స్ట్రాటజికల్. టాక్టికల్ అంటే షార్ట్ టర్మ్, స్ట్రాటజిక్ అంటే కొంచెం లాంగ్ టర్మ్. సో స్టేజ్ 1 లో అమెరికాకి యుఎస్ఏకి టాక్టికల్ విక్టరీ అయితే వచ్చింది, కానీ ఈ టాక్టికల్ విక్టరీ స్ట్రాటజిక్ విక్టరీలోకి కన్వర్ట్ అవ్వట్లేదు అన్నది చాలా మంది ఎక్స్పర్ట్స్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది ఇక్కడ? అమెరికా అసలు యుద్ధంలోకి ఎందుకు ఎంటర్ అయింది? లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు ఇరాన్ అనే కంట్రీకి న్యూక్లియర్ బాంబులు అనేవి ఉండకూడదు, రాకూడదు. వాళ్ళకి న్యూక్లియర్ బాంబులు వస్తే ఈ రీజన్ మొత్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ రీజన్ మొత్తంలో పెట్రోల్ ని వాళ్ళు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఏదైతే ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ చోక్ పాయింట్ ఉందో ఆయిల్ కి అండ్ ఈ గల్ఫ్ రీజన్ లోకి ఫుడ్ కి మొత్తం ఈ రీజన్ లో ట్రేడ్ మొత్తానికి చోక్ పాయింట్ ఇది స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ మీద ఇరాన్ అనేది చోక్ హోల్డ్ మెయింటైన్ చేస్తుంది ఒక్కసారి న్యూక్లియర్ అయిపోతే. ఈ కారణాలు చెప్పుకొని ఇజ్రాయెల్, అమెరికా వచ్చి ఇరాన్ మీద దాడి చేసినాయి. ఎస్పెషల్లీ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీల మీద దాడి చేసినాయి. లాస్ట్ ఇయర్ జూన్ లో 12 డే వార్ ఏదైతే జరిగిందో ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది ఇరాన్ పైన, అప్పుడు కూడా అమెరికా వచ్చి బాంబర్లు మొత్తం బంకర్ బస్టర్ బాంబర్లు వేసి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీలని మొత్తం ఫినిష్ చేసినాము అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చిర్రు. ట్రంప్ కూడా బయటకు వచ్చి కాలర్ ఎగిరేసి ఇరాన్ మొత్తం ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని ఖతం చేసినాము, ఇది ఒక గ్రేట్ విక్టరీ అని చెప్పేసి క్లెయిమ్ చేశారు. అప్పుడు న్యాచురల్ గా జనాలు అడగాల్సిన ప్రశ్న ఏంటి? లాస్ట్ ఇయర్ జూన్ లోనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలని ధ్వంసం చేసినప్పుడు మళ్ళీ ఈ ఇయర్ February 28 నాడు వెళ్ళి అవే న్యూక్లియర్ ఫెసిలిటీల పైన ఎందుకు దాడి చేయాల్సి వస్తున్నది? ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఖతమైపోయింది అన్నప్పుడు ఇరాన్ తోని మళ్ళీ న్యూక్లియర్ టాపిక్ పైన చర్చలు జరపాలి అన్న డిస్కషన్ ఎందుకు వస్తున్నది ట్రంప్ నుంచి, ఇజ్రాయెల్ నుండి, వరల్డ్ ఓవర్ నుండి? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అమెరికా అనేది లెవెల్ 1 స్టేజ్ 1 లో టాక్టికల్ విక్టరీ తీసుకున్నప్పటికీ కూడా ఇరాన్ దగ్గర ఇంకా న్యూక్లియర్ మెటీరియల్ ఉన్నది, ఎన్రిచ్డ్ యురేనియం ఉన్నది. నేను కొన్ని రిపోర్ట్స్ చదువుతా ఉండే, ఆ రిపోర్ట్స్ ప్రకారం దగ్గర ఇరాన్ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం మెటీరియల్ తోని 10 నుండి 16 బాంబులు తయారు చేయొచ్చట వాళ్ళు, న్యూక్లియర్ బాంబులు. ఇది చాలా చాలా డేంజరస్ విషయం ప్రపంచానికి. అండ్ ఈ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది ఎక్కడుందో అమెరికన్ వర్గాలకి ఈ రోజు క్లూ లేదు. ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ బ్లండర్ ఫ్రమ్ యుఎస్ఏ. ఎందుకంటే ఎవరితోనైతే కూర్చొని చర్చలు జరపొచ్చో, అయతొల్లా ఖమేనీ ఎవరైతే ఉండేనో ఆయనవి ఫత్వాలు ఉన్నాయి ముందు ఇయర్స్ నుండి. అదేంటంటే అణుబాంబ్ అనేది తయారు చేయకూడదు ఇరాన్, ఇది అగేన్స్ట్ ఇస్లాం అని చెప్పేసి కొన్ని ఫత్వాలు, కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు ఆయన. అగైన్ అవి ఎంతవరకు కరెక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఆయన ఆ విషయానికి స్టిక్ అవుతుండా లేదా అన్నది వేరే విషయము. బట్ ఎంతో కొంత డిస్కషన్ అయితే చేయడానికి ఇరాన్ సైడ్ నుండి ఒక లీడర్ ఉండేవాడు. కానీ అమెరికా డే 1 చేసిన తప్పిదం ఏంది? టోటల్ లీడర్షిప్ ని మొత్తం ఎలిమినేట్ చేసిర్రు. అండ్ మళ్ళీ మనకి లాస్ట్ 2-3 డేస్ లో వస్తున్న న్యూస్ ఏంటంటే అయతొల్లా ఖమేనీ కొడుకు కొత్త సుప్రీం అయతొల్లా అయిండు. సో లిటరలీ అయతొల్లా ఖమేనీ రిప్లేస్డ్ బై అయతొల్లా ఖమేనీ. కానీ ఫాదర్ ఖమేనీకి కొడుకు ఖమేనీకి
తేడా ఏంటి? కొడుకు కమెని తన తండ్రిని, తన పిల్లల్ని, తన భార్యని, తన చెల్లెని, తన కావాల్సినోళ్ళందరినీ సచ్చిపోతూ చూసిండు. ఏదైతే ఫిబ్రవరి 28 రోజు అమెరికా దాడులు జరిపిందో ఆ చుట్టుపక్కలనే ఉన్నాడు ఈ కమేని కూడా. తనకు కూడా దెబ్బలు తగిలినాయి, ఇంజర్ అయ్యిండు అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. ఆ లెవెల్ ఆఫ్ ఇంజరీస్ అని ఏంటి మనకు తెలియదు. బట్ నిన్ననే ఆయన స్టేట్మెంట్ కూడా వచ్చేసింది, అమెరికా విల్ పే ఫర్ దిస్. సీజ్ ఫైర్ అనేది జరగాలి అంటే అమెరికా అనేది ఇప్పటి వరకు మాకు చేసిన డ్యామేజ్ అన్నిటికీ డబ్బులు కట్టాలి, రెపరేషన్స్ ఇవ్వాలి. ఇజ్రాయెల్ మీద కొన్ని రూల్స్, జీసీసీ గల్ఫ్ కంట్రీస్ మీద కొన్ని రూల్స్, ఇట్లా చాలా రూల్స్ పెట్టిండు ఆయన. అఫ్ కోర్స్ ఈ రూల్స్ ఏవి కూడా అమెరికాకి ఇష్టం ఉండవు. ట్రంప్ ఏ రోజుకి ఒప్పుకోడు. జనరల్ గా చేసిన డ్యామేజ్ కి డబ్బులు కట్టాలంటే ట్రంప్ ఓడిపోయినట్టు కదా. ట్రంప్ ఓటమిని ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. సో ఇరాన్ లో ఎవరితోనైతే మనం మాట్లాడగలుగుతామో, ఎవరైతే మోడరేట్ వాయిసెస్ వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేసరికి ఈ రోజు కట్టర్ జిహాదీలే ఇరాన్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వాళ్ళకి సావ్ అనేది ఆప్షన్ కాదు. అమెరికా ఆల్రెడీ సంపుతూనే ఉన్నది వాళ్ళని. అండ్ దానికి తోడు వాళ్ళు ఈ రోజు ఇరాన్ లో ఇన్ఛార్జ్ ఉన్నారు. ఒకటే రోజు 20 మంది టాప్ లీడర్షిప్ వెళ్ళిపోవడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తికి ప్రమోషన్ అనేది వచ్చింది. సో వాళ్ళ దృష్టికోణంలో చూసుకున్నప్పుడు అమెరికా వాళ్ళని ఆల్రెడీ సంపుతున్నది. దానికి తోడు వీళ్ళకి పవర్ అనేది కూడా పెరిగింది. సో ఇంకా వాళ్ళు ఎందుకు తగ్గుతారు? సో ఈ రోజు తగ్గేదానికి అవకాశమే లేదు. అండ్ ఐఆర్జీసీ ఏదైతే ఉందో అయతొల్లా యొక్క కోర్ పర్సనల్ ఆర్మీ, ఈ రోజు వాళ్ళే ఇరాన్ ని నడిపిస్తున్నారు. అండ్ ఈ కొత్త అయతొల్లాని సెలెక్ట్ చేయడంలో కూడా ఏదైతే కమిటీ కూర్చుంటుందో ఆ కమిటీని మొత్తం గన్ను పాయింట్ లో పెట్టి ఈ అయతొల్లానే సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఐఆర్జీసీ ఈ టోటల్ విషయాన్ని కోఆర్డినేట్ చేసింది అని చెప్పేసి మనకి న్యూస్ వస్తున్నది, రూమర్స్ వస్తున్నాయి. సో ఈ కొడుకు అయతొల్లా ఎవరైతే ఉన్నారో, కొడుకు కమేని, ఈయన సివియర్ గా ఇంజర్డ్ అయి ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఈ రోజు బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ రూమర్ ఉన్నది. సో ఈ కొడుకు అయతొల్లాను ఒక ఫిగర్ హెడ్ లాగా పెట్టి పేరుకి ఆయనని సుప్రీం అయతొల్లా లాగా డిక్లేర్ చేసి ఐఆర్జీసీ కమాండర్లు ఈ రోజు ఇరాన్ ని నడిపిస్తున్నారు. అండ్ ఈ ఐఆర్జీసీ కమాండర్లు లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఫ్రాగ్మెంటెడ్ ఉన్నారు. అంటే ఒక గ్రూప్ తో ఇంకో గ్రూప్ తో సంబంధం లేకుండా వేరియస్ గా డిస్ట్రిబ్యూటెడ్ ఉన్నారు. సో ఒక కమాండర్ ని చంపిన ఇంకో కమాండర్ ఇన్ఛార్జ్ గా చేసుకొని యుద్ధాన్ని కంటిన్యూ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. దానికి తోడు వీళ్ళు హార్డ్ కోర్ జిహాదీస్. వీళ్ళు షహాదత్ అన్న కాన్సెప్ట్ ని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. షహాదత్ అంటే షహీద్ అయిపోవడము. వాళ్ళు నమ్ముకున్న కాజ్ కోసం యుద్ధంలో చచ్చిపోవడాన్ని నమ్ముతారు, ఓవర్ సరెండర్. సో ఇలాంటి పీపుల్ ఈ రోజు ఇరాన్ ని కంట్రోల్ చేస్తున్నారు. సో అమెరికాకి ఈ రోజు కూర్చొని డిస్కస్ చేయడానికి ఒక ఫేస్ లేదు, ఒక లీడర్ లేడు, ఒక మోడరేట్ లీడర్ లేడు. సో పేరుకి డే 1 శత్రు రెజిమ్ ని సంపిర్రు అని చెప్పేసి ట్రంప్ ఇజ్రాయెల్ సంకల్ గుద్దుకున్నప్పటికీ కూడా ఈ రోజు అదే డిజాస్ట్రస్ డెసిషన్ లాగా మనకి ముందుకు వస్తున్నది. ఈ రోజు ఎవరితో కూర్చొని చర్చలు చేస్తారు? సీజ్ ఫైర్ అనేది ఆ డిస్కషన్ జరగాల్సినప్పుడు ఎవరితో మాట్లాడతారు? ఐఆర్జీసీ ఈజ్ నాట్ రెడీ. అందుకని అమెరికాకి ఇష్టం లేని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సీజ్ ఫైర్ పేరు మీద. అండ్ ఆబ్వియస్లీ అమెరికాకి ఆ విషయం ఇష్టం లేదు. అండ్ ఇజ్రాయెల్ అయితే అసలు సమస్య లేదు, ఒప్పుకునే సమస్య లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే ఒక చిన్న కంట్రీ ఆల్రెడీ చాలా డ్యామేజ్ ని తీసుకుంటున్నది. ఇజ్రాయెల్ నుండి మనకి న్యూస్ బయటికి పొక్కనియట్లేదు, కానీ టెల్ అవీవ్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి మనకి. అండ్ ఈ డ్యామేజ్ ని ఇంకా ఇజ్రాయెల్ ఎన్ని రోజులు తీసుకుంటుందో తెలియదు మనకి, ఆర్ తీసుకోగలుగుతుందో మనకు తెలియదు. ఇరాన్ లో టెహరాన్ కూడా చాలా డ్యామేజ్ అయింది. బట్ ఇరాన్ అనేది ఒక పెద్ద కంట్రీ. ఇరాన్ పాపులేషన్ ఎక్కువనే, అదే విధంగా టెరెన్ ల్యాండ్ మాస్ కూడా, ఏరియా కూడా చాలా ఎక్కువ. అండ్ ఇరాన్ చాలా టనల్ సిటీస్, అండర్ గ్రౌండ్ సిటీస్ కన్స్ట్రక్ట్ చేసింది గత 30-40 ఏళ్లలో అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఇజ్రాయెల్ లో కూడా ఉన్నాయి అండర్ గ్రౌండ్ బంకర్స్, ప్రతి ఇంటి కింద బంకర్స్ ఉంటాయి. కానీ ఈ రోజు ఇరాన్ వేస్తున్న మిసైల్లకి, డ్రోన్లకి ఆ బంకర్లు కూడా పని చేయట్లేదు, ఇజ్రాయెల్ లో ఉన్న బంకర్లు కూడా పని చేయట్లేదు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. సో ఇజ్రాయెల్ అనేది కూడా చాలా డ్యామేజ్ తీసుకుంటుంది. అండ్ ఈ పాయింట్ నుండి సీజ్ ఫైర్ చేస్తే యుఎస్ఏ ఇజ్రాయెల్ ఓడిపోయినట్టే. సో ఆ విషయం ఇజ్రాయెల్ ఏ రోజు కూడా ఒప్పుకోదు. అమెరికాకు కూడా ఆ విషయం ఇష్టం లేదు, ట్రంప్ కు ఆ విషయం ఇష్టం లేదు. సో సీజ్ ఫైర్ అనేది జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తలేదు. అండ్ ఇరాన్ చాలా లెవెల్లో విన్ అవుతున్నది. దానికి తోడు ఇరానియన్ లీడర్షిప్ ఎక్స్ట్రీమిస్టులు ఆక్యుపై చేసి ఉన్నారు ఇరానియన్ లీడర్షిప్ రోల్స్ లో. అండ్ ఇరాన్ ఈజ్ ఆల్రెడీ నంగా. ఇరాన్ అనేది ఆల్రెడీ చాలా డ్యామేజ్ తీసుకున్నది. ఈ రోజు ఇరాన్ కి ఓడిపోవడానికి ఇంకేం మిగలలేదు. అండ్ విచిత్రంగా ఇరాన్ లీడర్షిప్ ఏదైతే ఈ ముల్లా రెజీమ్ కి అగేన్స్ట్ గా ప్రజలు విప్లవం చేస్తూ వచ్చిర్రో, మనకు ఆన్ గ్రౌండ్ కనిపిస్తున్న విషయం ఏంటంటే ప్రజలందరూ ఏకమైపోయి మళ్ళీ ముల్లా రెజీమ్ కే సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైన ట్రెండ్ అనేది మనకి ఎమర్జ్ అవుతున్నది. అగైన్ రాను ఆకలి అనేది పెరుగుతుంది, నీళ్ళు అనేవి మనకు కరువు అయిపోవడం కనిపిస్తుంది. సో ఇట్లా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, జనాలు ఆకలితో ఉన్నప్పుడు, పిల్లల ఆకలితో చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు జనాలు తిరగబడొచ్చు ఈ ముల్లా రెజీమ్ పైన. బట్ యాజ్ ఆఫ్ టుడే బ్రాడర్
అందరు సపోర్ట్ పబ్లిక్ నుండి అయితే సపోర్ట్ ముల్లా రిజిమ్ కి ఉన్నది అని చెప్పేసి ఇరాన్ లో మనకి న్యూస్ వస్తున్నది యాజ్ ఫార్ యాజ్ మనకి కనిపించినంత వరకు. సో ఓవరాల్ ఇక్కడ ఏం జరుగుతున్నది, ఈ రోజు ఎక్కువ బాంబులు వేసింది యుఎస్ఏ ఇజ్రాయెల్ డే 1. సో వార్ అయిపోయింది అని నమ్మించారు జనాలని. ఇంకో 2-3 రోజుల్లో మొత్తం మనం ఖతం చేస్తున్నాం ఇరాన్ అని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ చేసిర్రు. బట్ ఆబ్వియస్లీ ఇరాన్ హ్యాడ్ అదర్ ప్లాన్స్. వాళ్ళు లీడర్షిప్ ని కోల్పోయినప్పటికీ కూడా లీడర్షిప్ కోల్పోయినప్పుడు ఏ విధంగా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు స్ట్రాటజైజ్ చేసుకొని ఉన్నారు. అండ్ అకార్డింగ్ టు ప్లాన్ స్టెప్ బై స్టెప్ ఇరాన్ అనేది మూవ్ అవుతున్నది. ఈ రోజు అమెరికా ఇజ్రాయెల్ ఈ రోజు క్లూలెస్ ఉన్నాయి, బట్ ఇరాన్ మాత్రం చాలా స్ట్రాటజిక్ గా స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతున్నారు. ఇజ్రాయెల్ పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు ఇరాన్. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ని బంద్ చేసిర్రు. మిగిలిన సున్నీ గల్ఫ్ కంట్రీస్ పైన కూడా ఎవ్రీడే అటాక్ జరుగుతున్నది. ఇది డే 1 నుంచి ఒక రీజనల్ వార్, మిడిల్ ఈస్ట్ మొత్తం దీంట్లో ఎంబ్రాయిల్ అయి ఉన్నది. కానీ డే 3-4 నుండి ఇది ఒక గ్లోబల్ వార్ లాగా షేప్ అప్ అయినది. గ్లోబల్ ఎందుకు అంటున్నా అంటే గ్లోబల్ ఎకనామిక్స్ ఈ రోజు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇండియాలో ఈ రోజు ఎల్పిజి కొంచెం షార్టేజ్ నడుస్తున్నది. అఫ్ కోర్స్ అది మేనేజ్ అయిపోతుంది అని న్యూస్ వస్తున్నాయి. బట్ అమెరికాలో అనేది ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. యూరోప్ లో సెగ అనేది తగులుతున్నది. చైనా ఎనీవే ఎఫెక్టెడ్ ఉన్నది. సో గ్లోబల్ ఎకానమీ అనేది ఈ రోజు ఎఫెక్ట్ అయినది. సో డే 1 ఏదైతే న్యూస్ ఉండనో అది 2 వారాల్లో ఈ రోజుకి మార్చ్ 13th కి కరెక్ట్ గా 2 వీక్స్ అయింది యుద్ధం స్టార్ట్ అయ్యి. 2 వీక్స్ లో ఈ రోజు సినారియో అనేది టోటల్ గా ఫ్లిప్ అయిపోయింది. బాంబులు అమెరికా వేస్తున్నది, ఇరాన్ అనేది డ్యామేజ్ తీసుకుంటున్నది. బట్ అయినప్పటికీ కూడా ఇరాన్ ఈజ్ విన్నింగ్ ద పొలిటికల్ వార్, ఇరాన్ ఈజ్ విన్నింగ్ ద ఎకనామిక్ వార్, ఇరాన్ ఈజ్ విన్నింగ్ ద స్ట్రాటజిక్ వార్ అండ్ దే స్టిల్ గాట్ ద న్యూక్స్. ఇక్కడ బిగ్గెస్ట్ విషయం ఏంటంటే ఇరాన్ దగ్గర ఇంకా న్యూక్లియర్ మెటీరియల్ ఉన్నది. దాని నుంచి వాళ్ళు డర్టీ బాంబులు తయారు చేయొచ్చు ఈ రోజే, లేదా ఇంకొన్ని నెలల్లో ప్రాపర్ న్యూక్లియర్ బాంబులు కూడా తయారు చేయొచ్చు. ఆ బాంబులు వాళ్ళు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారో మనకు తెలియదు. సో అమెరికా ఇక్కడ క్లియర్ గా స్ట్రాటజిక్ గా ఫెయిల్ అయింది అని మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే గాల్లోంచి బాంబులు వేయడం వల్ల ఆన్ గ్రౌండ్ ఏం రియాలిటీ మారతలేదు. ఇరాన్ లో ఏం రియాలిటీ మారట్లేదు. ఈ రోజు అమెరికా బాంబులు వేస్తూనే ఉన్నది. బట్ ఇరాన్ ఏం చేస్తున్న స్ట్రాటజిక్ గా ఈ 30-40 ఏళ్లలో వాళ్ళు డ్రోన్లు మిసైల్ తయారు చేసి పెట్టుకున్నారు కదా, అవన్నీ ఇజ్రాయెల్ మీద వేస్తున్నారు, యుఏఈ మీద వేస్తున్నారు, బహ్రెయిన్ మీద వేస్తున్నారు, సౌదీ మీద వేస్తున్నారు, ఒమాన్ మీద వేస్తున్నారు, కువైత్ మీద వేస్తున్నారు, ఖతార్ మీద వేస్తున్నారు. సో టోటల్ మిడిల్ ఈస్ట్ బ్లాక్ ఏదైతే ఉంటుందో సున్నీ గల్ఫ్ కంట్రీస్ వీళ్ళందరి పొట్ట మీద కొడుతుంది ఇరాన్, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎట్లయినా డ్యామేజ్ అవుతున్నది. బట్ ఏవైతే ఫెలో ముస్లిం కంట్రీస్ ఉన్నాయో సున్నీ కంట్రీస్ స్పెసిఫికలీ వీళ్ళందరి మీద దాడి చేస్తున్నది. ఇరాన్ లో బ్యాంకుల పైన దాడి చేసిర్రు అమెరికా ఇజ్రాయెల్. సో నిన్న ఇరాన్ అల్టిమేటం ఇచ్చింది యుఏఈకి, రెస్ట్ ఆఫ్ ద మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి, మీ బ్యాంకుల నుండి జనాల్ని ఖాళీ చేసుకోండి, వీటి మీద మేము దాడి చేయబోతున్నాము అని చెప్పేసి. సో ఏ విధంగా మిడిల్ ఈస్ట్ ఎస్పెషల్లీ దుబాయ్, యుఏఈ లాంటి కంట్రీస్ డైవర్సిఫై చేసుకుంటున్నాయి వాళ్ళ ఎకానమీని. అంటే కేవలం ఆయిల్ మీద డిపెండెంట్ కాకుండా ఈ సర్వీస్ ఇండస్ట్రీలో, బ్యాంకింగ్ లో, రియల్ ఎస్టేట్ లో, టూరిజం లో ఏవైతే వాళ్ళు ప్రోగ్రెస్ చేస్తూ వస్తున్నారో, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎకానమీ చేస్తూ వస్తున్నారో అవన్నీ విషయాలని స్ట్రాటజిక్ ఇరాన్ అటాక్ చేస్తున్నది. అమెజాన్ యొక్క డేటా సెంటర్లు అటాక్ అయిపోయినాయి. టోటల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ లో అదంతా డౌన్ అయిపోయింది. అండ్ అమెజాన్ రెస్ట్ ఆఫ్ ద టెక్ కంపెనీస్ అనేవి స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి, మిడిల్ ఈస్ట్ యూనిట్స్ అవుట్ అవుతున్నాయి మావి, సో మీరు ఆఫ్ షోర్కి వెళ్ళిపోండి, వేరే యూనిట్స్ కి మీరు షిఫ్ట్ అయిపోండి అని చెప్పేసి కంపెనీస్ కి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో క్రమేణా ఏదైతే దుబాయ్ గ్లోబల్ ఎకనామిక్ సెంటర్ లాగా ఎమర్జ్ అవుతుందో అది ఈ రోజు సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నది. ఏదైతే సౌదీ అరేబియా టూరిస్ట్ సెంటర్ లాగా ఎమర్జ్ కావాలి అని చూస్తున్నదో అది ఈ రోజు సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నది. ఐటీ కంపెనీలు, బ్యాంకింగ్ సర్వీసెస్ అన్ని యుఏఈ నుంచి పిచాన్ అయితే తెస్తున్నాయి, షటర్ డౌన్ చేస్తున్నాయి. అండ్ ఆబ్వియస్లీ టెక్ సైడ్, బ్యాంకింగ్ సైడే కాకుండా ఏ ప్లేస్లలో అయితే ఆయిల్ వెళ్ళి ట్యాంకర్లలో నిండుతుందో, ఏ ప్లేస్లలో, ఏ పోర్ట్లలో ఆయిల్ ట్యాంకర్లలోకి, షిప్పులలోకి ఎక్కించబడుతుందో ఆ జాగలలోకి వెళ్ళి బాంబులు, మిసైల్ అని వేస్తున్నది ఇరాన్. సో టోటల్ గల్ఫ్ కంట్రీస్ లో సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, కువైత్, ఒమాన్ ఈ కంట్రీస్ లో రిఫైనరీస్ అటాక్ లోకి వస్తున్నాయి, ఫిల్లింగ్ స్టేషన్లు, పోర్ట్లు అనేవి అటాక్ లోకి వస్తున్నాయి. అండ్ ఇంకా ముఖ్యంగా డీసాలినేషన్ ప్లాంట్లు, అంటే ఇవన్నీ ఎడారి దేశాలు కదా, వీళ్ళకి ఫ్రెష్ వాటర్ అనేది ఉండదు. సముద్రం నీళ్ళని తీసుకొని దాంట్లోంచి ఉప్పుని తీసేసి వీళ్ళు వాడుకుంటా ఉంటారు. ఫ్యాక్టరీల్లో ఈ ప్రాసెస్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఈ డీసాలినేషన్ ప్లాంట్లు, వాటర్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అండ్ ఈ టోటల్ మిడిల్ ఈస్ట్ కి మెజారిటీ ఫుడ్ అనేది ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుండే వస్తుంది. ఆయిల్ బయటికి ఎలాగో వెళ్తుంది, కానీ ఫుడ్ అనేది కూడా వస్తుంది ఇండియా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుండి ఫుడ్ అనేది వీళ్ళకి ఇంపోర్ట్ అవుతుంది. అగైన్ ఎడారి దేశం, వాళ్ళకి తిండి పండదు. సో ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ వల్ల ఫుడ్ ట్రాన్స్ఫర్ అన్నది కూడా ఎఫెక్ట్ అవుతున్నది. సో టోటల్ మిడిల్ ఈస్ట్ అనేది ఈ రోజు బ్లాక్ అయిపోయినది. సో అమెరికా ఏమనుకున్నది, లీడర్షిప్ ని బంద్ చేసి ఇరాన్ లో రెజిమ్ చేంజ్ పట్టుకొచ్చేసి న్యూక్లియర్ బాంబులు అనేవి బయటికి తీసుకొని ఈ ఏరియాలో ఇరాన్ ఎంతో ఒక 2-3 ముక్కలు చేసేసి ఈ ఏరియాలో మనం డామినెన్స్ మెయింటైన్ చేద్దాము అనుకున్నారు. డే 1 మేము సక్సెస్
అయిపోయినామని కూడా అనుకున్నారు. కానీ ఇరాన్ దీనికి బెటర్ ప్రిపేర్డ్ ఉన్నది. సో జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎకానమీ ఎఫెక్ట్ అవుతున్నది, ఆకలి అనేది పెరుగుతున్నది, వాళ్ళ లీడర్ ని చంపేసిర్రు డే 1. కానీ వీటన్నిటికీ ఇరాన్ ప్రిపేర్డ్ గుండి టోటల్ రీజన్ ని వార్ లోకి లాక్కొస్తున్నది. ఈ గల్ఫ్ రీజన్ లో ఉన్న అమెరికన్ బేసెస్ అన్ని తీవ్రంగా అటాక్ అయినాయి. ఈ రోజు అమెరికన్ న్యూస్ నమ్మకండి మీరు, అన్ని బేసెస్ ఆల్మోస్ట్ అన్ని బేసెస్ డిస్ఫంక్షనల్ అయిపోయినాయి. అమెరికాకి ఖతర్ లో, కువైత్ లో, బహ్రెయిన్ లో, సౌదీలో ఇక్కడ అన్ని జాగాలలో బేసెస్ ఉన్నాయి. అవన్నీ బేసెస్ ఈ రోజు కంప్లీట్లీ ఎఫెక్ట్ అయినాయి, డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి స్ట్రాంగ్ న్యూస్ ఉన్నది. అండ్ ఈ బేసెస్ లో అమెరికన్ బేసెస్ లో అమెరికన్స్ అందరినీ ఖాళీ చేసిరు అన్న న్యూస్ కూడా వచ్చేస్తున్నది. మనకి ఎంబసీలు కూడా ఖాళీ అవుతున్నాయి మెల్లమెల్లగా. అండ్ దానికి తోడు ఇరాన్ దగ్గర ఇంకా న్యూక్లియర్ మెటీరియల్ ఉన్నది. ఆ న్యూక్లియర్ థ్రెట్ ఏదైతే ఉందో అది ఇంకా వ్యాలిడే. సో అమెరికా యొక్క ఏ స్టేటెడ్ ఆబ్జెక్టివ్ కూడా ఈ రోజు ఫుల్ఫిల్ అవుతున్నట్టు కనిపిస్తలేదు. అండ్ ఇరాన్ డ్యామేజ్ తీసుకున్నప్పటికీ కూడా ఇరాన్ అన్నది గెలుస్తున్నది. సో ఇక్కడ మనకి మెయిన్ ఏం కనిపిస్తున్నది మొత్తం కాన్ఫ్లిక్ట్ లో, మనకి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇస్లాంలో 2 మెయిన్ వర్గాలు ఉంటాయి. ఒకటి సున్నీ వర్గము, ఒకటి షియా వర్గం. ప్రపంచంలో మెజారిటీ ముస్లింలందరూ సున్నీ వర్గానికి చెందిన వాళ్ళు, కానీ షియాలు కూడా ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ లో ఉంటారు. ఇరాన్ అనేది ఒక షియా కంట్రీ. ఆయతుల్లా అనే వ్యక్తి ఈ షియా గ్రూప్ మొత్తానికి ఒక లీడర్, రిలీజియస్ లీడర్. ఏ విధంగా అయితే క్యాథలిక్స్ కి పోప్ ఉంటాడో సిమిలర్లీ షియా పీపుల్ అందరికి ఆయతుల్లా అనే వ్యక్తి పోప్ లాగా ఒక ఇంపార్టెంట్ రిలీజియస్ లీడర్. అండ్ ఈ 2 గ్రూపుల మధ్యలో కొట్లాట అనేది డే వన్ నుండే స్టార్ట్ అయింది. ఉమయ్యద్, అబ్బాసిద్ డైనస్టీలను ఉండేవి 7th 8th సెంచరీలో. ఆ టైం నుండి వీళ్ళ కొట్లాట అనేది నడుస్తున్నది. దీనికి చాలా ఎంట్రెంచ్డ్ రిలీజియస్ కారణాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. దాని మీద ఒక సెపరేట్ సున్నీ షియా డివైడ్ అనేది ఎందుకు ఉన్నది, ఎట్లా స్టార్ట్ అయింది అన్న టాపిక్ మీద వీడియో కావాలి అంటే చెప్పండి, నేను చేస్తాను సెపరేట్ గా. బట్ కొన్ని తరాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న పంచాయతీ ఇది. బట్ 21st సెంచరీ మొదలు ఈ ముస్లిం వరల్డ్ అన్నది యునైటెడ్ ఉండాలి, అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ మనల్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి, మన మీద ఎక్కి తొక్కుతున్నాయి, మన క్యాలిఫేట్ ని వాళ్ళు ఖతం చేసిర్రు. 1వ ప్రపంచ యుద్ధంలో టర్కీ అనేది ఇస్లామిక్ క్యాలిఫేట్. 1వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇస్లామిక్ క్యాలిఫేట్ ఆటోమన్ ఎంపైర్ ని పడగొట్టిర్రు. సో ఆ రోజు నుంచి ముస్లిం వరల్డ్ లో ఒక డీప్ క్రైసిస్ అనేది ఏర్పడ్డది. సో ముస్లిమ్స్ అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ఫాలోయింగ్ డికేట్స్ లో ఒక టైప్ ఆఫ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ అది ఏ రోజు సక్సెస్ఫుల్ కాలేదు, తెల్లోడు ఏ రోజు ఈ విషయాన్ని సక్సెస్ఫుల్ కానీ లేదు. బట్ 21st సెంచరీలో వీళ్ళందరూ కలుస్తున్నట్టుగా కొన్ని ఇండికేటర్స్ అనేవి మనకి రావడం స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగానే షియా గ్రూప్ అయిన ఇరాన్, సున్నీ గ్రూప్ అయిన హమాస్ ని, ఏదైతే గాజాలో హమాస్ ఉంటుందో దాన్ని ఫండింగ్ చేయడం అన్నది ఇలాంటి కొన్ని చాలా ప్రాసెస్లు చేస్తూ వచ్చిర్రు. షియా సున్నీలు కలుస్తున్నారు ఫర్ అ గ్రేటర్ అజెండా అని చెప్పేసి చాలా మనకి ఎలిమెంట్స్, చాలా ఇండికేషన్స్ రావడం స్టార్ట్ అయినాయి. బట్ ఈ రోజు జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో మనకి క్లియర్ గా ఏం ఎమర్జ్ అవుతుంది అంటే షియా సున్నీ డివైడ్ అనేది ఇంకా ఉన్నది అన్నది క్లియర్ గా ఎమర్జ్ అవుతున్నది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే షియా పాపులేషన్ అధికంగా ఉంటుందో అక్కడ ఇరాన్ అనే కంట్రీ, ఈ రోజు ఐఆర్జీసీ లెడ్ ఇరాన్ కంట్రీ ఈ రోజు బాంబులు వేస్తలేదు. సిరియాలో చాలా సిగ్నిఫికెంట్ షియా పాపులేషన్ ఉన్నది, అక్కడ లార్జ్లీ ఇరాన్ అనేది అటాక్ చేస్తలేదు. ఇరాక్ లో చాలా షియా పాపులేషన్ ఉన్నది, ఆ షియా డామినెంట్ ఏరియాస్ లో ఇరాన్ అనేది ఈ రోజు బాంబులు వేస్తలేదు. కానీ సున్నీ డామినేటెడ్ ఏరియాల్లో, సున్నీ డామినేటెడ్ ఎకానమీస్ లో ఖచ్చితంగా బాంబులు వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎకానమీస్ కి దశాబ్దాల పాటు ఎఫెక్ట్ అయ్యే విధంగా వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు 10 రోజులు ఏదో యుద్ధం జరుగుతున్నది, 10 రోజుల తర్వాత యుద్ధం అయిపోతే గల్ఫ్ కంట్రీస్ అన్ని నార్మల్ అయిపోతాయి అని మీరు అనుకోవచ్చు. లేదు, ఈ యుద్ధం యొక్క కాన్సిక్వెన్సెస్ ఒక డికేడ్, 2 డికేడ్లు కనిపిస్తుంది మనకి. ఈ గల్ఫ్ కంట్రీస్ అనేవి ఏ రోజు కూడా రికవరే కాకపోవచ్చు. అగైన్ ఇది నేను ఎక్స్టెండ్ చేస్తున్న వీడియోలో. బట్ గల్ఫ్ కంట్రీస్ అనేవి ఈ రోజు డీప్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ ఎకానమీస్ అనేవి డీప్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇది సున్నీ లీడర్స్, సున్నీ ముస్లిమ్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. బహ్రెయిన్ అనేది ఒక షియా మెజారిటీ కంట్రీ, కానీ లీడర్స్ మాత్రం సున్నీ. సో బహ్రెయిన్ లో ఇరాన్ స్ట్రాటజిక్ గా అటాక్ చేసి సున్నీ లీడర్షిప్ ని అవుట్ చేసి షియా పీపుల్ అందరినీ రోడ్ మీదకి వచ్చే విధంగా చేస్తున్నది. షియా పీపుల్ బహ్రెయిన్ టేక్ ఓవర్ చేసే విధంగా ప్రేరేపిస్తున్నది. ఆల్రెడీ బహ్రెయిన్ లో స్ట్రీట్ ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఈ ప్రొటెస్ట్ ని కంట్రోల్ చేయడానికి పక్కనే ఉన్న సున్నీ కంట్రీ సౌదీ అరేబియా ట్రూప్స్ ని, పోలీసులని పంపిస్తున్నది బహ్రెయిన్ లోకి. సో ద స్ట్రాటజీ ఈజ్ వెరీ క్లియర్. ఇరాన్ అనేది ఈ రోజు షియా సైడ్ అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నది. సున్నీ పీపుల్ ని మనం కంట్రోల్ చేయాలి, లేకపోతే డామినేట్ చేయాలి అని ఒక క్లియర్ స్టేటెడ్ అజెండా అనేది ఈ రోజు ఎక్స్ప్రెస్ చేస్తున్నది. దానికి కారణం ఈ సున్నీ పీపుల్ అంతా ఈ రోజు అమెరికాతో కలిసి ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక బ్రాడ్ స్టేట్మెంట్స్ పాస్ట్ లో కూడా ఇచ్చారు వాళ్ళు, ఈ రోజు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లో అమెరికాకి సంబంధించిన బేసెస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ తో కూడా వీళ్ళు డైరెక్ట్ రిలేషన్షిప్స్ లేనప్పటికీ కూడా ఈ అబ్రహాం అకార్డ్స్ పేరు మీద గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయెల్ ఏదో కొద్ది టాకింగ్ టర్మ్స్ లోకి వస్తున్నాయి. సో ఏదో రోజు వీళ్ళందరూ కలిసిపోతారు. సో ఈ గల్ఫ్ కంట్రీస్ ద గ్రేటర్ కాజ్ కి బిట్రే చేస్తున్నాయి. సో ఇస్లామిక్ ఫైట్ అనేది ఇరానే చేస్తుంది అని చెప్పేసి
చెప్పేసి ఇరానియన్ లీడర్షిప్ ఈ రోజు వాళ్ళు ఒక పవర్ పొజిషన్ అన్నది ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆబ్వియస్లీ సున్నీ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ విషయం నచ్చదు. సో వాళ్ళు ఏ విధంగా రిటాలియేట్ చేస్తారో మనం చూద్దాము. కానీ సర్ప్రైజింగ్లీ ఈ రోజు వరకు గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా రివర్స్ అటాక్ చేయడానికి చూస్తలేరు. మరి అమెరికా నుంచి పర్మిషన్ లేదో లేకపోతే ఇంకేంటో నాకు తెలియట్లేదు. సో ఈ షియా సున్నీ డివైడ్ అన్నది మనకి క్లియర్ గా ఎమర్జింగ్ ట్రెండ్. అండ్ ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కదా, ఇది ఈ రోజుతో నిండు కాదు, ఇది ఇంకొన్ని దశాబ్దాలు అనేది నడుస్తుంది. సో మనం చూస్తూ ఉండాలి, ఇంకా డేటా వస్తున్న కొద్దీ చూద్దాం మనం ఇది ఎట్టుపోతుంది అని. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఎమర్జింగ్ ట్రెండ్, షియా వర్సెస్ సున్నీ. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఈ టోటల్ వార్ లో ఇక్కడనే అమెరికా యొక్క డీప్ స్టేట్ అన్నది చాలా లెవెల్లో, చాలా స్ట్రాటజిక్ లెవెల్లో ఆపరేట్ చేస్తుంది అని మనకు ఒక థియరీ అనేది ఎమర్జ్ అవుతున్నది. ఇంతసేపు మీకు చెప్పింది ఏంటంటే అమెరికా అనేది యుద్ధం ఓడిపోతున్నది అన్నది ఒకటి మనకి క్లియర్ గా ఎమర్జ్ అవుతున్నది. కానీ దీని వెనకాల డీప్ స్టేట్ మనం స్ట్రాటజీ అన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మిడిల్ ఈస్ట్ అన్నది ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో ఆయిల్ బేస్డ్ కంట్రీస్, ఖతర్ ఇంత ఉంటది, బహ్రెయిన్ ఇంత చిన్న కంట్రీ, కువైత్ ఇంత చిన్న కంట్రీ, సౌదీ అరేబియా రీజనబుల్ సైజ్ ఉంటది. కానీ మళ్ళీ ఒమాన్ మీరు చూసుకుంటే అసలు ఇన్ని కంట్రీస్ ఎందుకు ఉన్నాయి అనిపిస్తుంది. మీరు చూసుకుంటే ఇన్ని చిన్న చిన్న కంట్రీస్ ఎందుకు ఉన్నాయి, అన్న ఒకటే కంట్రీ లాగా ఉంటే అయిపోతుంది కదా అని నాకు చిన్నప్పటి నుంచి డౌట్ ఉండేది. కానీ ఇన్ని కంట్రీస్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అంటే అమెరికా ఫస్ట్ యూరోప్ క్రియేట్ చేసింది కంట్రీస్ ని, తర్వాత అమెరికా ఈ కంట్రీస్ ని ఇదే విధంగా మెయింటైన్ చేస్తూ వచ్చింది. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు దే వాంట్ టు రీడ్రా బార్డర్స్ అగైన్. ఇప్పుడున్న కంట్రీస్ ని కూడా ఇంకా విడగొట్టి ఇంకా చిన్న ముక్కలు చేయాలి అని చెప్పేసి అమెరికా స్ట్రాటజీ ఉన్నది. అండ్ అది వాళ్ళు చేసే తీరుతారు. బట్ ఈ పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఇంత చిన్న చిన్న కంట్రీస్, ఇన్ని సపరేట్ కంట్రీస్ ఎందుకుంటే అంటే ఇవన్నీ ఒకటే కంట్రీ అయితే ఇది ఒక పవర్ఫుల్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఆయిల్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు, దాని ద్వారా గ్లోబల్ ఎకానమీని కంట్రోల్ చేస్తారు, దాని ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు. ఈ విషయం ఇనిషియల్ గా యూరోప్ కి అండ్ తర్వాత అమెరికాకి నచ్చే ప్రసక్తే లేదు. సో అందుకని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ని చిన్న చిన్న ఆర్టిఫిషియల్ కంట్రీస్ లాగా క్రియేట్ చేసి ఆ ప్రభుత్వాలని వాటికి ప్రజల సపోర్ట్ ఉండదు ఆబ్వియస్ గా. ఇప్పుడు సౌదీ అరేబియాలో సౌదీ అల్ సౌద్ ఫ్యామిలీ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ సపోర్ట్ అనేది లార్జ్లీ ఉండదు. సో వీళ్ళు ఎవరైతే టాప్ లీడర్షిప్ లో ఉన్నారో, రాజులు ఉన్నారో వాళ్ళకి అమెరికా యొక్క సపోర్ట్ కావాలి. అప్పుడే వాళ్ళ కంట్రీస్ అన్నవి నడవగలుగుతాయి, వీళ్ళు లీడర్స్ లాగా ఉండగలుగుతారు, వాళ్ళ ప్రజల నుండి విప్లవాన్ని వీళ్ళు అణచివేయగలుగుతారు. సో ఇది ఒక డిపెండెన్సీ క్రియేట్ చేసుకుంది అనమాట అమెరికా. సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, కువైత్ ఇలాంటి కంట్రీస్ లో ఈ మోనార్కీలను మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేసేది అమెరికా. దానికి రిటర్న్ లో వీళ్ళు ఆయిల్ ట్రేడ్ అన్నది డాలర్ లో చేయడానికి ఒప్పుకున్నారు. సో ఇది ఒక టూ అండ్ ఫ్రో అనమాట. ఇవన్నీ డమ్మీ కంట్రీస్, డమ్మీ రాజులు. అండ్ ఈ డమ్మీ వ్యవస్థని పెట్రో డాలర్ ద్వారా మెయింటైన్ చేస్తూ వచ్చింది ఇన్ని రోజులు అమెరికా. బట్ ఈ రోజు పెట్రో డాలర్ అనేది వీక్ అయిపోయింది. సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ మేము వెళ్ళి చైనాతో కలుస్తాము, రష్యాతో మాట్లాడతాము, ఓపెక్ ప్లస్ అని చెప్పేసి రష్యాని ఫోల్డ్ లోకి తీసుకురావడం, ఇలాంటి పనులు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అమెరికాకు కూడా అర్థమైపోయింది ఎన్ని రోజులు మనం ఈ మిడిల్ ఈస్ట్ ఈ చోక్ పాయింట్స్ అన్నవి కంట్రోల్ చేస్తూ పెడతాము. సో అమెరికా ఈజ్ రీస్ట్రాటజైజింగ్. ఈ రోజు టెక్నాలజీ అనేది పెరిగింది, ఫ్రాకింగ్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. సో షేల్ ఆయిల్ ఏదైతే ఉందో అగైన్ ఈ షేల్ ఆయిల్, ఫ్రాకింగ్ అన్నది ఒక కొత్త టెక్నాలజీ, పెద్ద డీటెయిల్స్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ పాయింట్ ఏంటంటే అమెరికాలో చాలా షేల్ ఆయిల్ ఉన్నది. సో లాస్ట్ 50-70 ఇయర్స్ లో ఏదైతే ముస్లిం కంట్రోల్ చేసిర్రో ఆయిల్ ని, ముస్లిం ఆయిల్ అనుకుందాం, అమెరికానే ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఓవర్సీ చేసింది. బట్ టెక్నికల్లీ ముస్లిం ఆయిల్, ఇది ముస్లిం కంట్రీస్ కి సంబంధించిన ఆయిల్ అండ్ వీళ్ళే గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ని కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. బట్ గత 3-4 ఏళ్లలో మనకి కొత్త అవెన్యూస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సౌత్ అమెరికాలో చాలా ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. గయానా, బ్రెజిల్ లో కొత్త ఫీల్డ్ అనేవి యాడ్ అవుతున్నాయి. మొన్ననే వెనిజువేలాలో ఆయిల్ ఫీల్డ్ అని కబ్జా చేసింది అమెరికా. మెక్సికో ఉండనే ఉన్నది, కెనడా ఉండనే ఉన్నది. అండ్ షేల్ ఆయిల్ వల్ల ఈ అమెరికాలో కూడా చాలా ఆయిల్ అన్నది మనకి ఎవ్రీడే వాళ్ళు బయటికి తీస్తున్నారు. అండ్ ఈ రోజు వరల్డ్స్ #1 ఆయిల్ ప్రొడ్యూసర్ ఈజ్ USA. అండ్ ఆబ్వియస్లీ రష్యా ఉండనే ఉన్నది. సో ఈ రోజు గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అన్నది ముస్లిం వరల్డ్ నుండి క్రిస్టియన్ వరల్డ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నది. అబ్జర్వ్ చేయండి ట్రెండ్. సో ఇక్కడ డీప్ స్టేట్ స్ట్రాటజీ మనం చెప్పాలి అంటే ఏం కనిపిస్తుంది అంటే అమెరికా కావాలనే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ బ్లాకేడ్ ని ఓపెన్ చేస్తలేదు అన్నది ఒక స్ట్రాంగ్ థియరీ. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ అన్న ఒక చోక్ పాయింట్ మనం చూసుకుంటే అది దగ్గర 30-33 కిలోమీటర్లు ఉంటదంట. సో 30-33 కిలోమీటర్లు అన్నది నథింగ్. అమెరికా తలుసుకుంటే, అమెరికన్ నేవీ తలుసుకుంటే వాళ్ళ మొత్తం ఏరియాని కంట్రోల్ చేయగలుగుతారు. అఫ్ కోర్స్ జనాలు చచ్చిపోతారు, అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోతారు ఈ ప్రాసెస్ లో. బట్ అమెరికా చెయ్యాలి అనుకుంటే ఆ విషయాన్ని చేయగలుగుతుంది. కానీ ఎందుకు చేస్తలేదు అంటే ఇరాన్ ద్వారా ఈ మొత్తం
మొత్తం ఏరియాని డీస్టెబిలైజ్ చేసి గల్ఫ్ కంట్రీస్ యొక్క ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీని సివియర్ గా డ్యామేజ్ చేసి ఇరాన్ ద్వారా చేపించి ఈ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అన్నది క్రిస్టియన్ కంట్రీస్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ద్వారా గ్లోబల్ ఆయిల్ ని కంట్రోల్ చేద్దాము అని చెప్పేసి అమెరికన్ డీప్ స్టేట్ యొక్క స్ట్రాటజీ అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ క్రెడిబుల్ రూమర్ అన్నది మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే మనం చాలా ముందు వీడియోస్ లో చెప్పినాము, మాన్రో డాక్ట్రిన్ అని డిస్కస్ చేసినాము. టోటల్ నార్త్ సౌత్ అమెరికా అనేవి అమెరికా యొక్క ఇలాకా. అండ్ ఈ రోజు రష్యా ఒక్కటి మనం పక్కన పెడితే మిగిలిన మేజర్ ఆయిల్ ట్రేడ్ అంతా ఈ నార్త్ సౌత్ అమెరికా నుండే వస్తున్నది. ఒక్కసారి గల్ఫ్ అన్నది మనకు పిక్చర్ లోంచి వెళ్ళిపోతే కెనడా, యుఎస్ఏ, మెక్సికో, గయానా, బ్రెజిల్, వెనిజువేలా అండ్ ఇంకా రాను ఆయిల్ ఫీల్డ్ పడితే అవి. సో ఈ ఆయిల్ ని వాళ్ళు కాంపిటేటివ్ చెయ్యాలి అంటే ఆయిల్ ప్రైస్ కూడా పెరగాలి. ఆయిల్ ప్రైస్ $150-200 పర్ బ్యారెల్ ఉంటే ఈ టోటల్ అమెరికన్ ఆయిల్ ఏదైతే ఉందో, నార్త్ అమెరికా సౌత్ అమెరికాలో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కాంపిటీషన్ ప్లేలోకి వచ్చేస్తుంది. ఆ ఆయిల్ అంతా వైబుల్ అయిపోతుంది, ఎకానమీ అన్నది వర్కౌట్ అయిపోతుంది. అప్పుడు గల్ఫ్ కంట్రీస్ కి ఆయిల్ ఎకానమీ పైన ఇంత డామినేషన్ అన్నది ఉండదు. ఏదో లెవెల్లో రష్యా కూడా కంట్రోల్లోకి ఉంటది. సో ఇది ఒక లార్జర్ ప్లే ఫర్ ద 21st century కనిపిస్తున్నది. అండ్ ఇంకా ముఖ్యంగా ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే చైనా అనేది కట్ అయిపోతుంది. చైనా ఈ రోజు ఇరాన్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి మేజర్ ఆయిల్ తీసుకుంటది. వెనిజువేలా నుండి కూడా తీసుకునేది, ఆబ్వియస్లీ రష్యా నుంచి కూడా తీసుకుంటది, బట్ వెనిజువేలా నుండి కూడా తీసుకునేది. వెనిజువేలా లాంటి మేజర్ ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీని కట్ చేసింది అమెరికా. నెక్స్ట్ ఇప్పుడు గల్ఫ్ ని మెల్ల కట్ చేస్తున్నది. అప్పుడు ఇంకా రష్యా ఒకటే మిగులుతుంది. రష్యాని కూడా యుక్రెయిన్ ఏదో ఒకటి చేసి రష్యాని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది అమెరికా. సో ఇది ఒక లార్జర్ స్ట్రాటజీ. ఈ రోజు యుద్ధం ఓడిపోతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా నెక్స్ట్ 20-30 years కి గ్రౌండ్ ని సెట్ చేస్తుంది అమెరికా అని చెప్పేసి కూడా ఒక మేజర్ విషయం మనకి ఎమర్జ్ అవుతున్నది ఈ రోజు. అండ్ ఇట్ మేక్స్ సెన్స్ ఆల్సో. సో ఈ మొత్తం వీడియోలో మనకు రెండు మెయిన్ విషయాలు ఏంటంటే, ఒకటి సున్నీ షియా డివైడ్ అనేది ఈ రోజు మళ్ళీ క్లియర్ గా కనిపిస్తున్నది. అండ్ రెండో విషయం ఏంటంటే ముస్లిం వరల్డ్ నుండి ఆయిల్ అన్నది క్రిస్టియన్ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఈ రోజు క్రిస్టియన్ కంట్రీస్ డామినేట్ ద ఆయిల్ ట్రేడ్ అండ్ దిస్ ఈస్ బై డిజైన్. ఆఫ్ కోర్స్ అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. షార్ట్ టర్మ్ పెయిన్ ఫర్ ద లాంగ్ టర్మ్ గెయిన్ అన్న ఒక స్ట్రాటజీ టోటల్ మీడియా ద్వారా అమెరికన్ ప్రజలకు ఎక్కిస్తున్నారు. This is a short-term disruption for the long-term gain. Short-term pain for the long-term gain. Short-term pain be for long-term gain. We're going to have some short-term pain with long-term gain. Short-term pay for a long-term gain. Some short-term pain, yes, but we've got some long-term gain. Short-term spike for a long-term gain. Some short-term pain for American consumers. We may have to deal with that in the short term. Short-term and temporary. Temporary short-term pain. It's going to suck in the short term. Some short-term pain. Short-term pain. We have to focus on the short term. Short-term. 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 Short-term and long-term. Short-term blip. Hopefully this is a short-term pain. Short-term is highly outweighed of the long-term benefits. Some short-term pain for the long-term gain. Short-term sacrifice for a long-term gain. సో ఇమ్మీడియట్ గా మనకి షార్ట్ టర్మ్ లో కొంచెం బాధ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో మనం గెలుస్తామని చెప్పేసి అమెరికన్ ప్రజలకి ఒక ఫీడింగ్ అన్నది జరుగుతున్నది. అది సక్సెస్ఫుల్ అవుతుందో లేదో మనం చూద్దాం. బట్ ఇదే స్ట్రాటజీ భాగంగా అమెరికా అన్నది గల్ఫ్ కంట్రీస్ నుంచి చెయ్యి లేపేస్తే అమెరికన్ బేసెస్, అమెరికన్ ఎంబసీస్ అన్ని ఇజ్రాయెల్ మెల్లగా టేక్ ఓవర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ గ్రేటర్ ఇజ్రాయెల్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది ఇజ్రాయెల్. అఫ్ కోర్స్ మళ్ళీ ఒక 10-15 years తర్వాత అమెరికా మళ్ళీ ఈ రీజన్ లోకి రావచ్చు. బట్ అమెరికా ఈ రోజు మెయిన్ గా వీక్ ఉన్నది అని రియలైజ్ అవుతున్నదని నాకు అనిపిస్తున్నది. సో వాళ్ళ ఎకానమీని సెట్ చేసుకోవాలని వాళ్ళు ఫస్ట్ ఫిక్స్ అయ్యారు. సో ఎకానమీ వాళ్ళు ఫస్ట్ లోకల్ ఏరియాల్లో సెట్ చేసుకొని, అంటే నార్త్ అమెరికా సౌత్ అమెరికాలో ఫస్ట్ ఎకానమీ సెట్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యి వాళ్ళ టెక్ డామినెన్స్, వాళ్ళ ఆయిల్ డామినెన్స్, వాళ్ళ మిలిటరీ డామినెన్స్ ద్వారా మళ్ళీ వరల్డ్ ని డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు అన్నది ఈ స్ట్రాటజీ అని నాకు అనిపిస్తున్నది. సో ఇమ్మీడియట్ గా అమెరికా మైట్ ఎగ్జిట్ మిడిల్ ఈస్ట్. అది మేజర్ అప్డేట్ మనకి ఈ టోటల్ ఇరాన్ వార్ లో, ఈ కరెంట్ కాన్ఫ్లిక్ట్ లో. అఫ్ కోర్స్ ఇది ఒక్క రోజు జరగకపోవచ్చు, కొన్ని నెలల్లో జరగవచ్చు, కొన్నేళ్లు పట్టవచ్చు ఈ విషయం జరగడానికి. బట్ ఇదే మనకు కనిపిస్తున్నది ఓవరాల్ స్ట్రాటజీ. సో చూద్దాం ఇది ఎటుపోతుందని. రాను ఇంకేమైనా కొత్త అప్డేట్స్ వస్తున్నా కొద్ది మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను, అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. లాస్ట్ 3-4 days లో వీడియో చేయకపోవడానికి కారణము ఎప్పుడన్నా ఒక 3-4 days వీడియో వస్తలేదంటే అనిల్ గానికి ఏదో తేడా పడుతుంది అని మీరు అర్థం చేసుకోండి. నేను ఏదో బద్ధకం ఇంకెక్కడికో పోయి వీడియో చేయకపోవడం కాదు, కొంచెం బాడీ సహకరిస్తలేదు. బట్ స్టిల్ ఎప్పటికప్పుడు ఫైట్ కంటిన్యూ అయ్యి నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. సో ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి. నా థాట్ ప్రాసెస్ అనేది మీకు ప్రెజెంట్ చేస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ద వీడియోస్, కింద హైప్ ఉంటుంది, హైప్ అన్నది కొట్టండి. మన కంటెంట్ నచ్చితే జనాలకు షేర్ చేయండి, స్టోరీలు పెట్టుకోండి, స్టేటస్లు పెట్టుకోండి. ఇట్ హెల్ప్స్. ఏదో సింపతి కార్డ్ ప్లే చేస్తలేను, బట్ ఫైట్ అయితే ఇస్తున్నాము.
కంటెంట్ అంతా చేయడానికి చూస్తున్నాము. ఎంతో కొంత వాల్యూ అడిషన్ అన్నది చేయడానికే చూస్తాం ఎప్పుడు. ఏదో బేసిక్ అనాలిసిస్ కాకుండా కొంచెం ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడానికే చూస్తున్నాం. అగైన్ నాట్ ఫ్రమ్ ఎన్ ఎక్స్‌పర్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఏదో హిస్టారికల్ కాంటెక్స్ట్ మనకున్నది కాబట్టి ఆ దృష్టికోణంలో చెప్పే ప్రయత్నం చేస్తాము. అది నాకు తెలిసి తెలుగులో ఎస్పెషల్లీ కనబడకపోవచ్చు అంత పెద్దగా. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ అవర్ ఎఫర్ట్, డూ లైక్ ద వీడియో, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. ఇంకేమైనా ఫర్దర్ టాపిక్స్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. అమెరికా ఏ విధంగా నార్కో టెర్రరిజం క్రియేట్ చేసింది అని మీరు అడిగిర్రు, ఆ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్. అండ్ షియా సున్నీ డివైడ్ అన్నది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అన్న టాపిక్ మీద మీకు ఏమైనా కావాలి అంటే చెప్పండి, నేను చేస్తాను. మన్రో డాక్ట్రిన్ అన్న కాన్సెప్ట్ వచ్చింది ఈ రోజు కల్చర్ స్టేషన్లో, ఆల్రెడీ ఆ వీడియో ఉన్నది, వెళ్ళి చూడండి ఒకసారి. పెట్రో డాలర్ పైన కూడా 1-2 వీడియోలు ఉన్నాయి, అదేందో అర్థం చేసుకోవాలన్నా ఒకసారి వెళ్ళి చూడండి. సో చెప్పండి, ఇంకే దిస్ ఇస్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్. మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేస్తాను. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా చెప్పండి, నేను చేస్తాను. ఆల్ ఐ వాంట్ ఫ్రమ్ యూ గైస్ ఈజ్ యువర్ సపోర్ట్, దట్స్ ఆల్. సో అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్. ఇప్పటికి కూడా చాలా సపోర్ట్ వస్తున్నది. సో ఇట్ ఆల్రెడీ మీన్స్ ఎ లాట్ టు మీ, అండ్ అందుకే చేస్తాను. లైక్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. సో హోప్ సో ఐఎమ్ ఇమ్మెన్స్లీ, ఐ మీన్ లవ్ యూ గైస్, అంతే, అంతకుమించి నేను ఏం చెప్పలేను. సో థ్యాంక్ యూ, జై హింద్.